వెల్కమ్ టు ఐపీటీవీ. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను నిర్మల జగ్గారెడ్డి సన్మానించారు. ఎన్నికల్లో పోరాడి ఓడిపోయిన సర్పంచులు, వార్డు మెంబర్లను జగ్గారెడ్డి సన్మానించి పార్టీ పట్ల వారి నిబద్ధతను అభినందించారు. అపోజిషన్ బీఆర్ఎస్ వచ్చింది 1800 ఓట్లు. ఆయన మీద నీ మెజార్టీ, బీఆర్ఎస్ మీద మెజార్టీ 1475 ఓట్ల మెజార్టీతో కంది గ్రామ లక్ష్మణ్ గౌడ్ ఒకరోజు శ్రీరామం చేసిండు. లక్ష్మణ్ గౌడ్ మీరు అంటే కాదు శ్రీరామ చేసాడు. ఛాయ్ లేకపోతే చాలని అడిగి నేను ఓట్లు అడగమల్లా కడవ గప్ప అంటే లేదన్నా వచ్చి ఛాయ్ లేకపోవాలన్నాడు. వాళ్ళ ఇంటికి పోయినా ఛాయ్ తాగి అడిగి అడిగారు. గతంలో ఆయన గందిలో ఎంపీటీసీ ఉండే మండల వైస్ ప్రెసిడెంట్ ఉండే, మండల వైస్ ప్రెసిడెంట్ ఉండే. నేను ఫుల్ టైం పొలిటీషియన్ కదా, మళ్ళీ ఎంపీటీసీగా మీరు ఉంచాలని అతని భార్య, అతని కొడుకులు ఇద్దరు అడిగారు. అడగగా నేనేం చేసినా నేను చెప్పలే. అప్పుడే బయటకు వచ్చి శ్రీరామ్ అడగలేదు, శంకర్ని అడిగినా, సాయిబాబాని అడిగినా, ఎంతమంది అడిగినా, ఇంకా మీరు అంతే కదా నరసింహారెడ్డి మధ్య గ్రామం నుంచి ఇద్దరు ఎంపీటీసీగా క్యాండిడేట్గా డిక్లేర్ చేసేస్తున్నాను. ఓకేనా?